వస్తుంది జిల్లా వస్తుంది. ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులైన మాజీ మున్సిపల్ చైర్మన్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, వారి అనుచరులు, ఇంకా నాయకులు వివిధ సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత గురించి కావచ్చు, నాయకుల గురించి, అదేవిధంగా స్థానిక నాయకుల పైన కూడా చాలాసార్లు విమర్శలు, ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టే విధంగా జీవన్ రెడ్డి గారు ప్రవర్తించడం జరుగుతోంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండ్రి. అప్పుడు రమణ గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కానీ, రాజశేఖర గౌడ్ గారు ఒక జడ్పీ చైర్మన్గా ఉన్నా కానీ నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళ పైన ప్రత్యేకంగా కేసులు పెట్టడం కానీ అట్లాంటివి చేయలేదు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రమణ గారు ఎమ్మెల్యే ఉండ్రి. రమణ గారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బీఆర్ఎస్ పొత్తుతో గెలిచి, నాకున్నంత సమాచారం వరకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పైన కానీ లేదా అడ్డగోలుగా మాట్లాడడం కానీ చేయలేదు. ఈ మధ్యకాలంలో జీవన్ రెడ్డి గారు వయసు ఎక్కువై సీనియర్ అయి మరి ప్రతిదానికి కూడా మా ప్రజాప్రతినిధులకు ఇబ్బంది పడే విధంగా గతంలో గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారి కుటుంబం పైన తిప్పనపేటలో కావచ్చు, జాప్తాపూర్ సర్పంచ్ వారిపైన, హబ్సీపూర్ సర్పంచ్ వారిపైన కూడా ఇట్లా చెప్తా పోతే కొన్ని కేసులు పెట్టడం, అధికారులను పిలిపించి మాకు మద్దతు చేసిన వాళ్ళ పైన విజిలెన్స్ ఎంక్వైరీలని లేదా ఇంకేదో అని చెప్పి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు సమాచారం. చాలా దురదృష్టకరం. గతంలో కూడా స్కూల్ బాగా చేయాలని చెప్పి పర్మిషన్ తీసుకొని తిప్పనపేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే వాటిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించారు. మొన్న హబ్సీపూర్ సర్పంచ్ పైన అక్టోబర్ 13 నాడు అక్కడ దురదృష్టమైన సంఘటన. అక్కడ ఏదో పిల్లలు కొట్లాడుకోవడం, గతంలో వారి కుటుంబంలో ఏం సమస్య ఉందో, ఆత్మహత్య అనేది దాని పరిష్కారం కాదు. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే దానిపైన సర్పంచ్ గారికి పైన కంప్లైంట్ ఇప్పించడం, అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు, అప్పుడున్న పోలీస్ అధికారులు ఈనాడు కూడా అరెస్ట్ చేయక విచారించి పంపించి, మళ్ళీ ఇప్పుడు కేసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది మార్ రాజేశ్వర రెడ్డి గారిని. పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఎప్పటి నుండో కంప్లైంట్ చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒత్తిడి తీసుకొచ్చి అధికారులతో సస్పెండ్ చేయిస్తే కోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకున్నారు. ఇవాళ నేను జీవన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీ ప్రభుత్వ హయాంలో కావచ్చు, మీ అనుచరులు కావచ్చు, మిగతా ఇంకా మీకు అత్యంత సంబంధం ఉన్నవారు కావచ్చు, అంటే అంత సచ్చిల్రా మీ రైస్ మిల్ లేవా మీ వాళ్ళకు? అక్కడ ఉన్న వాళ్ళకు, మీ పార్టీ వాళ్ళు కానీ మీ బంధుమిత్రులకు కానీ ఉన్న కాడ రైతులది కటింగ్ కానీ సీఎంఆర్ జరగలేదా? ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఉన్నారు. ఉదాహరణకు అల్లీపూర్ సర్పంచ్ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుగా ఆ సర్పంచ్ గారికి మా చేతుల మీద ఇచ్చినాం. ఏనాడు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలే. పొలాసమి సర్పంచ్ ఉన్నారు, తిమ్మాపూర్ సర్పంచ్ ఉన్నారు, పొరంలో సర్పంచ్ ఉన్నారు. నిధులు మంజూరు చేసాం, బిల్లులు వచ్చే విధంగా చూసాం. కానీ వాళ్ళు చేసిన ప్రతి పని మీద ఎంక్వైరీ ఏమనుకుంటాం ఎక్కడ కూడా
లెటర్లు ఇవ్వలేదు. మీరు ఇవి మాని గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యం మీద మాట్లాడుదురు, బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, విస్కీలు బీర్లు అమ్మే ఆదాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నా అన్నారు. జీవన్ రెడ్డి గారికి 60 రోజుల దగ్గరికి వచ్చింది. మీరు ఎన్ని బెల్ట్ షాపులు బంద్ చేయించారో చెప్పండి. మొట్టమొదటగా మహిళలకు ఏదో చేసామని అంటున్నారు, కానీ అసలు బెల్ట్ షాపులు ఎన్ని బంద్ చేయించారు, మద్యం వ్యాపారం ఎంత తగ్గింది మీరు వచ్చిన తర్వాత, మద్యం మీద ఎంత ఆదాయం తగ్గిందో చెప్పాలి. గతంలో ఏం చెప్పారు మీరు? మద్యం మీద ఆదాయం పెంచుకున్నారు, మద్యం మీద ఆదాయం పెంచుకున్నారు, ప్రభుత్వాన్ని నడిపినన్నారు. ఈ 60 రోజులలో ఎన్ని బెల్ట్ షాపులు బంద్ చేయించారు? జగిత్యాల నియోజకవర్గం చాలు, బయట అవసరం లేదు. మీరు రాష్ట్ర స్థాయి నాయకులు, మీకు తగిన గౌరవం ఇస్తాం, తప్పకుండా ఇస్తా. మీరు ఇవాళ శాసన మండలి 4 జిల్లాలకు 3 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తారు, 4 జిల్లాలకు. మరి ఎక్కడెక్కడ మీరు బెల్ట్ షాపులు బంద్ చేయిస్తారో చెప్పాలి. ఇవాళ 420 హామీలు ఇచ్చారు, కానీ ఓన్లీ 6 గ్యారెంటీలు అంటున్నారు. దీని మీద స్పష్టత ఇవ్వాలి జీవన్ రెడ్డి గారు. ఇంకా 6 గ్యారెంటీలు చేస్తారా? మిగతా మీరు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు, ఆడపిల్లలు కాలేజీకి పోతే కరెంటు స్కూటీ ఇస్తా అన్నారు, దళిత బంధు 10 లక్షలు అంటే దళితులకు గిరిజనులకు 12 లక్షలు ఇస్తా అన్నారు, విద్యార్థులు 10వ పాస్ అయితే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 10వ పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, ఇంకా 5 లక్షలు దానికే చెప్పారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏమి ఇస్తుండ్రు, ఎప్పటికెళ్ళి ఇస్తుంది చెప్పాలా మీరు? మొన్న జరిగిన ఒక మీటింగ్లో మా రైతు నాయకుడు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటే మీ లెక్క 4 ఏళ్ళు కాదు, ఒకటేసారి చేస్తాం ఏడాదిలో అన్నారు. చేయండి పర్వాలేదు. ఈ బడ్జెట్లో ఎన్ని వేల కోట్ల రుణమాఫీ చేయాల్సింది ఉందో అన్ని వేల కోట్లకు ఈసారి బడ్జెట్లో పెట్టించి సంవత్సరం లోపల చేయండి. మీరు వాస్తవానికి 2023 డిసెంబర్ 9 నాడే చేస్తానన్నారు. మీరు ప్రభుత్వం ఇట్లా రాగానే అట్లా చేసేస్తామన్నారు. మళ్ళా 9 వరకునే చేస్తారా? డిసెంబర్ 9 వరకునే చేసేది ఉంటే ఎన్ని వేల కోట్ల రుణమాఫీ చేయాలి రైతులకు, దాన్ని బడ్జెట్లో పెట్టేయండి. సాగునీరు కాళేశ్వరం గురించి మీరు పదే పదే మాట్లాడుతున్నారు. ఓకే, 2 సంవత్సరాలు పెద్ద ఎత్తున వరదలు వచ్చినాయి. జగిత్యాల పాత్రికేయుడే ఆ వరదలలో కొట్టుకుపోయి కన్ను మూసింది. ఆ విషాద సంఘటన జగిత్యాల ప్రజలందరూ తెలుసు. మరి అంతటి వరద గోదావరిలో వచ్చినప్పుడు కాళేశ్వరం బ్యారేజ్ కొంత దెబ్బతిన్నది. 60 రోజులైంది, మరి రిపేర్ చేయొద్దా? ఇప్పటికి కూడా రోజుకు 6,000 క్యూసెక్కులు సముద్రం పాలవుతున్నాయి. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి నిండా నీళ్లుంటే వరద కాలం ద్వారా మిడ్మానేర్ నుండి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు మంత్రికి ఇంకా కిందికి తీసుకుపోతున్నారు. ఇవాళ ఇక్కడ జగిత్యాల నియోజకవర్గంలో చెరువులలో నీరు అడుగంటిపోతా ఉన్నది. అంతర్గాకపోతే చెరువుల్లో నీరు తగ్గినాయని చెప్పి నిన్న రైతులు వచ్చి చెప్పారు. తిప్పనపేటకు పోతే ఉప్పారపు చెరువులో అదే పరిస్థితి ఉన్నది. మరి మీరు ఇమ్మీడియట్గా మేము కూడా అధికారులకు చెప్పినాం, ఇది మీ బాధ్యత. ఎస్ఆర్ఎస్పి నీరు ఆయకట్టు మొదట్లో ఉన్న జగిత్యాల నియోజకవర్గ చిట్ట చివరి భూముల వరకు కూడా రావాలి. తాళ్ళ ధర్మానం, చిత్రవేణిగూడెం, బట్టపల్లి, పోతారం, చింతలూరు, కట్కాపూర్, దావనపల్లి గ్రామాలకు నీళ్లు సరిగా వెళ్తలేవు. ముందు వాడికి కూడా ఇటుకాల్లో కూడా సరిగ్గా నీళ్ళు అంతలేమని చెప్పి రైతన్నలు చెప్పారు. ఇమ్మీడియట్గా మీద ఒక బాధ్యత, సీనియర్ నాయకులుగా 1 ఎకరం కూడా ఎండకుండా చూడాల్సిన బాధ్యత మీ ముందు ఉంది. పెద్ద మాటలు మాట్లాడతారు కాబట్టి ఇవాళ పెద్ద పనులే చేయాలి. మీకు ఇప్పుడు తెలిసి వస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత ఏంది లేదు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మీరు అధికార పార్టీలో ఉన్నారు, ఇమ్మీడియట్గా అంతర్గామ చెరువు కావచ్చు, బట్టపల్లి పోదాన చెరువు కావచ్చు, ఏమాత్రం ఎండకుండా ముప్పారపు చెరువు అన్నీ నింపాలి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి, బావులలో తగ్గుతున్నాయి. బడ్జెట్లో మీరు క్వింటాల్కి 500 రూపాయలు ప్రతి పంటకి ఇస్తా అని చెప్పారు. జగిత్యాలలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారు 5 పదాలు వాడితే
మీరు 25 పదాలు చెప్పారని చెప్పి రాహుల్ గాంధీ గారు వారే ఒక దగ్గర మీ గురించి చెప్పారు. వాస్తవానికి మేము కూడా విన్నాం, మీడియాలో వచ్చింది. రాహుల్ గాంధీ గారు 500 రూపాయలు దేంగే 6 క్వింటాలు కంటే వరంగల్ రైతు డిక్లరేషన్లో చేసినామని చెప్పి మీరు దాన్ని విడమర్చి చెప్పారు. మరి చెప్పిన దానికి అనుగుణంగా ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు రాబోతున్నాయి? గతంలో మరి 3,50,00,000 మెట్రిక్ టన్నుల పంట పండింది. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ పంట పండే విధంగా మీ రైతు ప్రభుత్వం రైతు డిక్లరేషన్ ఏం చర్యలు తీసుకొని మీరు ఎంత బడ్జెట్లో పెడుతున్నారు డబ్బులు చెప్పాలి. ఫసల్ బీమా యోజన గురించి మాట్లాడదురు, ఫసల్ బీమా చేయలేదని ఎన్ని వందల కోట్లు పెడుతున్నారు చెప్పాలి. పసుపు తవ్వుతున్నారు, 1,500 ఇస్తామని చెప్పి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినరు. శ్రీధర్ బాబు గారు వారి సంతకంతో ఉన్నది. మరి పసుపు ఆల్రెడీ బయటకు వస్తుంది, 12,000 కూడా లేదు. పసుపుకు 15,000 ఇస్తామని చెప్పినరు, మరి కల్పిస్తున్నారా? ఇవన్నిటిపైన జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని చెప్పి నేను గౌరవ ఎమ్మెల్సీ గారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కవితమ్మ గారు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కూడా మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నా మళ్ళొకసారి, తప్పు కేసులు పెట్టమని ప్రోత్సహించింది మీరో మీ నాయకులు? అక్కడ మా సర్పంచ్ గారు అనవసరంగా జైలు పాలైండు, యువకుడు. గతంలో కూడా కవితమ్మ గారి ప్రోగ్రాం అదే గ్రామంలో అయిన రోజు 4 సంవత్సరాల క్రితం అక్కడేదో కార్యకర్తలకు భోజనాలు పెడితే గొడవ చేసి ఉల్టా మా సర్పంచ్ గారి మీద, ఉప సర్పంచ్ గారి మీద, 4 మీద అప్పుడు కూడా SC ST అట్రాసిటీ కేసులు పెట్టించింది. అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ఉంది. ఈ నైజం మార్చుకోవాలని చెప్పి మీకు సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నా. లేదంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఖచ్చితంగా మేము కూడా పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ గారికి నేను తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా. ఈ పరిస్థితి, ఈ ఫ్రీ బస్సు యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి కేటీఆర్ గారు మహిళల పక్షాన, ప్రయాణికుల పక్షాన ఆలోచించి మాట్లాడేవారు కానీ మహిళలను కించపరచాలనే ఎలాంటి భావన కూడా వారికి ఉండదు. మరి పెట్టినట్టయితే మీరు ఫ్రీ బస్సు పెడితే పూర్తిగా గ్రామాలలోకి సరిపడే అన్ని బస్సులు వేయాలి. మారుమూల ప్రాంతాలలోకి కొన్ని సందర్భాల్లో బస్సులు వెళ్ళకపోతే ఆటోల ద్వారా వారు ఆ ప్రయాణాన్ని గమ్యం చేరుకునే వరకు ప్రయాణాన్ని కొనసాగించేవారు. మరి ఈనాడు బస్సులు సరిపడా వేయరు. అదేవిధంగా ఆటోలు వెళ్ళకుండా మీరే అడ్డుకుంటారు. కాబట్టి ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లను ఉద్దేశించి కానీ, అదేవిధంగా ఈ మన బస్సులో ఎక్కిన మహిళలు ఇబ్బంది పడుతున్నారని కానీ మాట్లాడమే జరిగింది తప్ప ఎవరిని కూడా కించపరచాలని చెప్పేసి కేటీఆర్ గారు కానీ మా యొక్క పార్టీ కానీ ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడారు. మీరు ఏ విధంగా మాట్లాడుతుంటే మొన్నటి నుండి చూస్తూనే ఉన్నాం. అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుడు, మా నాయకులను తిట్టుడు. ఇప్పుడు కూడా అట్లనే వ్యవహరిస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుందని అంటే నిజంగా కూడా రాష్ట్రంలో అధికారం వచ్చి జైత్యాల్లో ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయినందుకు మీకు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిజంగా కూడా అక్కడ అధికారం ఉండే, ఇంకా మాకు ఇక్కడ జైత్యాల్లో కూడా ఎమ్మెల్యే సీట్ కైవసం చేసుకుంటే బాగుండు, ఓడిపోయిన ఆ భ్రమలో నిజంగా కూడా పిచ్చెక్కి ఎవరు మాట్లాడుతుండ్రో ఒక్కసారి మీరే మననం చేసుకోవాలి. మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు నేను నిన్న అటు తిప్పనపేట వెళ్తున్నప్పుడు శనివారం రోజు కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ నిల్చున్నారు. ధర్మపురి బస్సు వస్తుండేది. ఒక బస్సు అయిపోయింది, ఆపమంటే ఆపుతలేడు డ్రైవర్. ఇంకో బస్సు వచ్చింది, ఆపలేదు. 2 బస్సులు మిస్ అయినాయి. వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే
మరి ఆ బస్సులు ఆపకపోవడం, అదేవిధంగా ఇంటికాడ ఉన్న తల్లిదండ్రులు మరి ఆడపిల్లల కోసం ఏ విధంగా ఎదురు చూస్తారు, వాళ్ళకు భద్రత కరువైందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. సరైన సమయానికి బస్సులను నడపాలి, మరి బస్సులను నడపడమే కాకుండా మరి ఫ్రీ అని చెప్పేసి వాళ్ళకు ఆపకుండా వెళ్ళిపోతున్నారు ఈనాడు బస్సును నడిపే ఈ మీ ప్రభుత్వం. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక మహిళను భద్రంగా ఇంటికి సాగనంపే వరకు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మాట్లాడినారు తప్ప ఏదేమైనా కూడా ప్రజల సంక్షేమ ధ్యేయంగా మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందటి నుంచి ఉద్యమ కాలం నుండి కూడా ప్రజల బాగోగుల కోసం, ప్రజల సంక్షేమం కోసమే గౌరవ ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవితక్క గారు కానీ, ఇక్కడ మా శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కానీ, మేమందరం కూడా పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజల సంక్షేమం కోసమే మాట్లాడుతుంది తప్ప వేరే విధంగా కాదు. నిజంగా మహిళలను అవమానించింది ఎవరంటే మీ కాంగ్రెస్ నాయకులే. గతంలో బతుకమ్మ పండుగ అప్పుడు ఏమన్నారు, గౌరమ్మకు బదులు లిక్కర్ పెట్టి ఆడతారేమో అని చెప్పేసి ఆ గౌరమ్మ తల్లిని మరి అందరూ కూడా మహిళలు ఎంతో పవిత్రంగా కొలిసే ఆ గౌరమ్మను అవమానించి, మహిళలను అవమానించిన స్థాయి మీదే అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు ఆ మహిళల గురించి మాట్లాడేది, మహిళల ప్రాధాన్యం గురించి మాట్లాడేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ మహాలక్ష్మి అనే పథకం పెట్టిరు, దాంట్లో ఫ్రీ బస్సు పెట్టడే కాదు, దాంట్లో 2500 ఉండే గ్యాస్ ఇవన్నీ కూడా ఉండే. మహాలక్ష్మి అనే పథకం సోనియమ్మ గారి జన్మదిన సందర్భంగా మేము ఇచ్చినాం. మంచి పథకం, మంచిగా మీరు సంబరపడు కాదు, ఆ బస్సులో ఎక్కిన ప్రయాణికులు మరి సంతోషంగా ఉన్నారా లేదా అది చూడండి. మేము ఏదైనా కూడా అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదు. మీరందరూ కాంగ్రెస్ నాయకులు ఎందుకో అధికారం వచ్చిన తర్వాత మీరే ఉలిక్కి పడుతున్నారు, మేం కాదు. ఎందుకు ఇంతంత పడుతున్నారో అర్థమైతే లేదు. పూర్తి స్థాయిలో మరి ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయండి తప్ప మరి శాసనసభ స్థానాన్ని నేను ఇక్కడ కోల్పోయినా, మరి నాకు ఊర్లలో నాకు వీళ్ళు ఓట్లేదే, వాళ్ళు పని చేయలేరు అని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టించడం కాకుండా నిజంగా కూడా మీరు ఏదైతే అమలు చేస్తా అన్నారో ఈ 420 స్కీమ్స్, 6 గ్యారంటీలు, ప్రజాపాలన అని చెప్పేసి ఇవన్నీ ఏం చేసినారో ఇవన్నిటిని కూడా అమలు చేసే విధంగా పూర్తి స్థాయిలో ప్రతి గడపకు అందే విధంగా చేయండి తప్ప అది నిజంగా మీకు టార్గెట్ వర్క్స్ ఏమున్నాయో అవి టార్గెట్ చేయండి. మా యొక్క ప్రజాప్రతినిధులు కానీ, పార్టీని కానీ, నాయకులను మాత్రం కించపరిచి వాళ్ళని టార్గెట్ చేసిన పద్ధతి కాదు. ప్రజల తీర్పును శిరస మేము గౌరవిస్తూ ఉన్నాం అని చెప్పేసి వినమ్రంగా కూడా మా కేటీఆర్ గారు పార్టీ ఒప్పుకున్నది. కాబట్టి మీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మీరు ఏదైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు సంక్షేమం చేసే దానిపై అభివృద్ధిపై మీరు శ్రద్ధ పెట్టండి అని చెప్పేసి ఇతవ పలుకుతూ ఉన్నాం. కాబట్టి మాట్లాడే ముందు స్థాయికి మించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మరొకసారి చెప్తా ఉన్నా, రాష్ట్రంలోనేమో అధికారం వచ్చింది, జైత్యాలనేమో అధికారం లేకపోయి దాంతో పిచ్చేకి మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి అందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఏదున్నా కూడా మేము ప్రజల పక్షాన ఆలోచించే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమ కాలం నుంచి మరి ఈనాడు ప్రజల కోసం కొట్లాడుతున్న పార్టీ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది మీ వల్ల మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అటువంటి ఇబ్బందులు కాదు, ప్రజలకు సంక్షేమం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం.